జరిగిన సమ్మె మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఆ రోజు నుంచి మనకు ప్రతిరోజు కూడా మాకు ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో ఉంటూ భోజనాలకు, టిఫిన్లకు కూడా, మీటింగ్లకు కూడా అన్ని విధాలా మాకు సహకారం అందించారు. మాకు ఏ ఆపద వచ్చినా ఏం చేసినా అయానంగా ఆడి బొంగనే నేనున్నా అని చెప్పేసి నాకు నా భుజం తట్టి నన్ను ముందు నడిపించుకుంటా సూర్యాపేటలో ఈ రోజు వరకు ఉన్నా అంటే అంత వార్తలోనే ముందు కూడా మేము బాబును కోరుకున్నా. బాబు అన్నప్పుడు కూడా మీరు స్పందించి మా యొక్క సమస్యల్ని తీర్చాలని, మరియు కాంగ్రెస్ గవర్నమెంటే మాకు ఆర్టీసీని ప్రజాపాలన కాపాడింది. గతంలో చూసుకున్న కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. గత ప్రభుత్వంలో 55 రోజులు సమ్మె చేసినా కానీ 10 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి మా యొక్క న్యాయమైన డిమాండ్లు తీర్చలేదు. కానీ ఈసారి వచ్చిన 2 సంవత్సరాల్లోనే, వచ్చిన నెల రోజుల్లోనే మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీని బతికించింది. మరియు మొన్న 3 రోజుల సమ్మెలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ హోదాలో నాయకులందరూ కూడా ఐఎన్టీసీ తరఫున మద్దతు ఇచ్చుకుంటా సీఎం గారిని ఒప్పించి మా న్యాయమైన కోరికలను తీర్చినందుకు ప్రభుత్వానికి మరి పార్టీ నాయకులందరూ కూడా ఐఎన్టీసీ తరఫున పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము.